తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ముసలిమడుగు వద్ద ఉన్న కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన పవన్ కళ్యాణ్ పెంగారగుంట సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో బయలుదేరి ముసలిమడుగులోని కుంకి ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి ఆయన వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ముసలిమడుగు వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ 3 కీలక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఏనుగుల సంరక్షణ, వాటి శిక్షణ కోసం కుంకి ఏనుగుల శిబిరం, గజారామం, నగరవనం ప్రారంభించనున్నట్లుగా కూడా సమాచారం. ఏనుగుల సంరక్షణ, వాటి శిక్షణ కోసం ఈ శిబిరాలు ఎంతో ముఖ్యమైనవి. ప్రారంభోత్సవాల తర్వాత రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అటవీ, వ్యవసాయ సంబంధిత అంశాలపై పవన్ కళ్యాణ్ వారితో చర్చించే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లను అయితే చేశారు. ఈ ఏర్పాట్లను శనివారం నాడు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా పరిశీలించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్బరాజు, పలమనేరు ఆర్డీఓ భవానీ, సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్, రేంజర్ నారాయణ తదితరులు ఏర్పాట్ల గురించి కలెక్టర్లకు వివరించారు. ఈరోజు మనం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో అయితే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏనుగుల దాడులు నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుని కుంకి ఏనుగులు తెప్పించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వాటి క్యాంపును ప్రారంభించున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో రైతులు పడుతున్న బాధలను, ఏనుగుల నుంచి పడుతున్న బాధలను తప్పించేందుకే ఈ కుంకి ఏనుగులు తెప్పించినట్లు కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఏనుగులు దాడులు చేసి పంట పొలాలను నాశనం చేసి అదేవిధంగా రైతులు కూడా చనిపోవడం జరుగుతోంది. వీటన్నిటిని నివారించేందుకే కుంకి ఏనుగులు తెప్పించి వాటి ద్వారా అడవిలో ఉన్న ఏనుగులు ప్రజావాసాల్లోకి రాకుండా వాటిని తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి తరలించేందుకే ఈ కుంకి ఏనుగులు తెప్పించినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు వీటిని ప్రారంభోత్సవం చేసి అదేవిధంగా ఎక్కడైతే ఏనుగు దాడులు జరుగుతాయో ఆ ప్రాంతాలకు ఏనుగులు తరలించేందుకు ఈ కుంకీలను సిద్ధం చేశారు. ప్రస్తుతం పలమనేరు ముసలిమడుగు క్యాంపులో అయితే 5 ఏనుగులు అయితే కర్ణాటక నుంచి తెప్పించారు. అదేవిధంగా కుప్పం ప్రాంతంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంప్ నుంచి కూడా 2 కుంకి ఏనుగులు ఆల్రెడీ ఉన్నాయి. వీటి 7 ఏనుగుల సహాయంతో ఏనుగుల దాడులు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముసలిమడుగు ఏనుగు ఎలిఫెంట్ క్యాంప్ను ప్రారంభించున్నారు. అనంతరం ప్రారంభోత్సవం అనంతరం రైతులు పడుతున్న బాధలను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన తెలుసుకోనున్నారు.